అందరికీ నమస్కారం. మన భారతవర్ష కాంక్లేవ్ వర్క్స్లో బిజీగా ఉన్నాను. అయినా సరే ఒక వీడియో ఇన్ బిట్వీన్ చూశాను, అది మీతో షేర్ చేసుకుందామని. అర్నబ్ గోస్వామి గారి వీడియో అది. ఏ విధంగా ఏకిపారేశారంటే రాహుల్ గాంధీని ఆల్మోస్ట్ 1 అవుతుంది, అది మిడ్ నైట్ 1. అయినా సరే ఇది చూసి వెంటనే మీతో పంచుకోవాలని చెప్పేసి ఇమీడియట్గా రికార్డ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ యూ నో పీపుల్, నేను ఈ మధ్య వెంటనే వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను. ఎక్కడుంటే అక్కడే ఫోన్లోనే రికార్డ్ చేసి పంపిస్తున్నాను. సో అందులో భాగంగా ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే విపక్ష నేతలు అనుసరించాల్సిన తీరు ఇది కాదు. ఎందుకు రాహుల్ గాంధీ పదే ఎద్దేవాకు గురవుతున్నాడంటే ఈ రకమైనటువంటి అపరిపక్వతతోనే, అసూయ ద్వేషాలతోనే. ద్వేషంతో దేశాన్ని ఏలడం సాధ్యం కాదు. ద్వేషం ఉన్నవాడిని దేశమే ద్వేషిస్తుంది, బహిష్కరిస్తుంది, అసహ్యించుకుంటుంది. వందే మాత్రాన్ని ద్వేషిస్తారు, దేశ విద్రోహ శక్తుల్ని ప్రేమిస్తారు, పాకిస్తాన్ చైనా భాష మాట్లాడతారు. వాళ్ళు ఎలాగైతే మోదీని విమర్శిస్తారో అలాంటి యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ విమర్శలు చేస్తారు. దేశం చూస్తోంది కదా, అయినా సరే వీళ్ళు అలాగే ఉంటారు. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి వీళ్ళు ఇదే ట్రైన్ చేస్తూ ఉన్నారు, దాన్నే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా ఇది ఒక కన్వర్షన్ లాంటిది. క్రైమ్ని నార్మలైజ్ చేయడం, హింసని రాజకీయాల్లో భాగం చేయటం, హింసని నిరసనల్లో భాగం చేయడం, దూషణల్ని టేక్ ఈజీగా ప్రమోట్ చేయటం, ఇదంతా కూడా ఒక ట్రైనింగ్ ప్రాసెస్ లాగా కొంతమందిని తయారు చేస్తున్నారు. వాళ్ళకి జెన్జీ అని పేరు పెడుతున్నారు. వాళ్ళు బొద్దింకలు, అంతవరకు ఓకే. జెన్జీ దీన్ని యాక్సెప్ట్ చేయదు. మన పథకాలు సాధించారు చూడండి, వాళ్ళు జెన్జీ. దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు జెన్జీ. రోడ్డు మీద చెత్త వేయనివాడు జెన్జీ, రూల్స్ పాటించేవాడు జెన్జీ. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది. కానీ ఇక్కడ ఈ మన అర్నబ్ గోస్వామి గారు ఏ రేంజ్లో ఇచ్చారంటే ఆ రేంజ్లో ఇచ్చారు. బై ద వే, మన భరతవర్ష కాంక్లేవ్ గురించి మరొకసారి చెప్తా. కమింగ్ సండే అంటే ఆగస్ట్ 23, 2026 నాడు, ఆదివారం నాడు మనం కాంక్లేవ్ నిర్వహించబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ రండి. మన ఛానల్లో రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ పడుతూనే ఉంటాయి. ఇన్ బిట్వీన్ నాకున్న ఖాళీ సమయాల్లో నేను ఫటాఫట్ అందిస్తూనే ఉంటాను. మరలా ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు చేస్తూ దాన్ని దిగ్విజయం చేయాలని మన టీం మొత్తం కష్టపడుతోంది. సో నేను కూడా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాను. మధ్యలో ఈ వీడియో చూశాను కాబట్టి ఇది మీతో పంచుకుంటున్నాను. ముందుగా చూద్దాం. Imagine the ignorance. Sorry, Pajan. 57 years old. In a year, he will reach what is retirement age. In 3 years, he will be 2 years or 2.5 years, he will be a senior citizen. That dirty, disgusting, vulgar behavior that he has carried out today. And he went on stage and did some kind of a play acting with Sandeep Dixit. Sandeep Dixit is also about 60 years old. Two nearly 60-year-old men. Two nearly 60-year-old men, one 60, one or 2 years younger, hug each other on stage and make sexist comments on the Italian Prime Minister Meloni. And Rahul Gandhi, who thinks he has to find a way of appealing to Gen Z because he's feeling left out, his language gets worse and worse. And then Sandeep Dixit asked him, "Did you hug me because you thought I was Meloni?" And then these two middle-aged men, senior citizens, have a dirty laugh about it. Imagine the ignorance. Sorry, Pajan. Meloni samajh ke to nahi pakda tha. It's like two dirty old men making a sexist joke. What kind of behavior is this? It's not cute anymore. Rahul Gandhi, you are a senior citizen, almost a senior citizen now. How to behave like this? It's a disgrace that you are a leader of the opposition. Absolute damn disgrace. But it is not his first time. Rahul Gandhi is essentially a sexist. That's why he once made a disgraceful comment on Nirmala Sitharaman. He said कि एक आदमी जो कहता है 56 इंच है, वो एक महिला से कहता है. He asks a woman, Nirmala Sitharaman, क्या आप मेरी रक्षा कीजिए? Straight translation being that a man who claims to have 56 inch chest asks a woman, and it's a kind of absolutely 100% sexist remark that is made out there, that you have to ask a woman to protect you. So you look down on women. People like Rahul Gandhi are like those radical Maulanas who look down on women, who say triple talaq is okay, who say nikah halal is okay. In the name of the Muslim vote, we must allow everything. But there is a behavioral issue also with Rahul Gandhi. Blowing kisses, winking, and as he grows older and older and older, it gets progressively worse. 15 years back, he would go and hug the Prime Minister. Now, at the age of almost 58, he makes dirty jokes about Meloni. Ladies and gentlemen, this slothful,
low intellect behavior of Rahul Gandhi needs to be examined. One is that he is infecting others in the party as well. Another person with really low intellect, but 100% psychopath, Pawan Khera. If Rahul Gandhi tells him to stand up, he'll stand up, sit down, he'll sit down. Pawan Khera is some 60 years old, I think. And Pawan Khera is carrying a teddy bear and a monkey to parliament. And then he's saying 56 inch ka chot, even of the opposition. The language is getting worse. The level of abuse is increasing. The vulgarity has become obvious. The perverted comments on stage are increasing. They bring monkey toys to parliament and they behave like two dirty old men doing a Meloni joke on stage. సో ఓవరాల్గా Dirty old. మీరు వయోవృద్ధులు అయిపోయారు, సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. రాహుల్ గాంధీకి 57 ఏళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఇంకొక అతనికి 60 ఏళ్ళు, వీళ్ళందరికీ కూడా 60 ఏళ్ళు దాటేసినాయి. మీరందరూ ఇంకా జంజీ అని స్టైల్గా మాట్లాడేసినంత మాత్రాన ఇంత దరిద్రంగా మాట్లాడినా కూడా చెల్లుద్దు అనుకుంటున్నారా అనేది ఆయన పాయింట్. ఈ సందర్భంగా మరికొంత విశ్లేషణ ఫ్రమ్ రవిశంకర్ గారు. రాహుల్ గాంధీ ప్రవర్తనపై తీవ్ర చర్చ, ప్రతిపక్ష నేత స్థాయి ఇదేనా? రాహుల్ గాంధీకి 57 ఏళ్ళు వచ్చాయి. ఇంకో ఏడాదిలో ఆయన రిటైర్మెంట్ వయసు చేరుకుంటారు. మరో 2 ఏళ్ళు లేదా 3 ఏళ్లలో ఆయన సీనియర్ సిటిజన్ కాబోతున్నారు. ఆయన ప్రవర్తించిన తీరు చూసారా ఎంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉందో. ఆయన వేదికపైకి వచ్చి సందీప్ దీక్షిత్తో కలిసి ఏవేవో విన్యాసాలు చేశారు. సందీప్ దీక్షిత్కు కూడా 60 ఏళ్లే ఉంటాయి. దాదాపు 60 ఏళ్ళు వయసున్న ఇద్దరు వ్యక్తులు వేదికపై ఒకరినొకరు కౌగులించుకుంటూ ఇటలీ ప్రధానమంత్రిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జంజీ దృష్టిని ఆకర్షించాలనే తాపత్రయంతో, తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే అసహనంతో రాహుల్ గాంధీ వాడే భాష రోజురోజుకి దిగజారిపోతుంది. సందీప్ దీక్షిత్ ఆయన్ను నన్ను మెలోని అనుకుని కౌగులించుకున్నారా అని అడగటం, దానికి వారిద్దరూ అక్కడున్న ఇతర పెద్ద మనుషులు వికృతంగా నవ్వుకోవడం ఎంతటి అపరిపక్వత ఇది! విదేశాంగ విధానంపై అవగాహన అంటే ఇదేనా? వయసు పైబడిన ఇద్దరు వ్యక్తులు ఇలాంటి డర్టీ జోకులు వేసుకోవడం ఏంటి? ఇది ఏమాత్రం వినోదం కాదు. రాహుల్ గాంధీ గారు, మీరు దాదాపు సీనియర్ సిటిజన్ అయ్యారు. ఈ డైలాగ్ పలికినప్పుడల్లా అర్నబ్ గోస్వామి గారు భలే నవ్వొచ్చింది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి మీరు ఇలా వ్యవహరించడం దేశానికి పెద్ద అవమానం. అయితే ఇలా ప్రవర్తించడం అనేది ఆయన మొదటిసారి కాదు. రాహుల్ గాంధీ మనస్తత్వం మొదటి నుంచి మహిళా వ్యతిరేక ధోరణితోనే ఉంది. గతంలో నిర్మలా సీతారామన్పై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 56 అంగుళాల ఛాతి ఉన్న ప్రధాని ఒక మహిళను రక్షించమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. నిర్మలా సీతారామన్ ఉద్దేశించి ఆ మాట అన్నారు. అంటే ఒక మహిళను రక్షణ కోరడం తక్కువ అన్నట్లుగా మహిళా వ్యతిరేకత కాక మరేమిటి? మహిళలను కించపరిచే ఛాందసవాదుల మాదిరిగానే కాంగ్రెస్ వైఖరి ఉంది. రాహుల్ గాంధీ ప్రవర్తనలోనూ తీవ్ర లోపాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్లో ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, కన్ను కొట్టడం, వయసు పెరిగే కొద్దీ చేష్టలు మరింత శృతి మించుతున్నాయి. గతంలో సభలో ప్రధానిని హఠాత్తుగా కౌగులించుకున్నారు. ఇప్పుడు మెలోనీపై అసభ్యకరమైన జోకులు వేస్తున్నారు. రాహుల్ గాంధీలోని ఈ అపరిపక్వ ప్రవర్తన తీవ్రంగా చర్చించాల్సిన విషయం. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ ధోరణి పార్టీలోని మిగతా నేతలకు పాకుతోంది. ఆయనకు పూర్తి విధేయుడిగా ఉన్న పవన్ ఖేరా, ఇతనికి కూడా 60 ఏళ్ళు ఉంటాయి. పార్లమెంటుకు ఒక టెడ్డీ బేర్ కోతి బొమ్మను తీసుకొచ్చి 56 అంగుళాల చిన్న కోతి, త్వరగా లోపలికి రా అని వ్యాఖ్యానిస్తారు. దేశ ప్రధాని ఉద్దేశించి మాట్లాడడానికి కోతి బొమ్మలు వాడతారా? భాషను ఎంత దిగజార్చి మాట్లాడితే సోషల్ మీడియాలో అంత మైలేజ్ వస్తుందని కాంగ్రెస్లోని ఈ రిటైర్మెంట్ క్లబ్ భ్రమిస్తోంది. గతంలో జంతర్ మంతర్ వద్ద వికృత చేష్టలు చేసినట్లుగానే రాహుల్ గాంధీ, పప్పు యాదవ్ వంటి నేతలు సన్యాసి వేషాలు వేసి చందా చోరీ స్కిట్లు వేయటం, ఇప్పుడు పవన్ ఖేరా పార్లమెంటుకు బొమ్మలు తీసుకురావడం చూస్తుంటే ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ పవిత్రతను ఉద్దేశపూర్వకంగానే దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. పార్లమెంట్ సజావుగా సాగడం వీరికి ఇష్టం లేదు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు పార్లమెంట్లో కాదు, వీధుల్లోనే తేలుతుంది అనే సిద్ధాంతాన్ని రాహుల్ నమ్ముతున్నారు. కాబట్టే పార్లమెంట్ను ప్రతిపక్షాన్ని ఒక ట్రోల్ గ్రూప్ స్థాయికి తీసుకొచ్చారు. అదే సమయంలో బీజేపీ కూడా అనవసరంగా డిఫెన్స్లోకి వెళ్లకుండా FCRA, గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వంటి అంశాలపై తన వైఖరిని స్పష్టం చేసి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు గట్టిగా నిలదీయాలి. చివరిగా చెప్పేది ఏంటంటే, రాజకీయాలు చేయడానికి సన్యాసి వేషాలు, కోతి బొమ్మలు, పిల్ల చేష్టల నినాదాలు, మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు, ద్వంద్వార్థ బూతులే దిక్కైనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండడానికి మీరు ఎంతమాత్రం అర్హులు కారు. రాహుల్ గాంధీ తన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, కానీ ముందుగా భారతదేశ లోక్సభ ప్రతిపక్ష నేత పదవికి తక్షణమే రాజీనామా చేయాలి అనేది ఇక్కడ అర్నబ్ గోస్వామి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి తెలుగులో సారాంశం.